హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై లిటిల్ వరల్డ్. ఇక్కడ చూస్తున్నది ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం. మన భారతదేశ తొలి ఉప ప్రధాని, మాజీ హోమ్ మినిస్టర్ అయిన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహం. ఇతన్ని భారతదేశపు ఉక్కు మనిషి అని కూడా పిలుస్తారు. ఇదే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. ఇది గుజరాత్ రాష్ట్రంలో వడోదర నగరానికి 90 కిలోమీటర్ల దూరంలో ఉంది స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. ఇక్కడ చిన్నపిల్లలకి, వృద్ధులకి అనుకూలంగా ఫ్లాట్ ఎస్కలేటర్స్ కూడా ఉంటాయి. ఇవి డైరెక్ట్ స్టాచ్యూ దగ్గర ఉన్న ఎంట్రన్స్ పాయింట్ దగ్గర వరకు పిలుచుకెళ్తాయి. మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి 143 బర్త్ యానివర్సరీకి గుర్తుగా మన పిఎం మోదీ గారు అక్టోబర్ 31, 2018లో దీన్ని ఇనాగురేషన్ చేశారు. దీన్ని 3.5 సంవత్సరంలో 300 ఇంజనీర్లు, 3000 మంది వర్కర్స్ సహాయంతో L&T కంపెనీ వాళ్ళు నిర్మించారు. ఇక్కడ కనిపిస్తూ ఉన్నది స్టాచ్యూ యొక్క ఫుట్ పోర్షన్. ఇక్కడ మ్యూజియం ఉంది. ఇందులో మన సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క జీవిత చరిత్ర, తను స్ట్రగుల్ చేసిన విధానం మొత్తం అంతా ఫోటోలు, వీడియోస్ రూపంలో ఉన్నాయి. అలాగే ఇక్కడ పిల్లలకి కూడా నేచర్ ఫొటోస్, యానిమల్ ఫొటోస్, పెయింటింగ్స్ అలా ఎగ్జిబిషన్ లాగా పెట్టారు. పిల్లలు కూడా బాగా ఎంజాయ్ చేశారు. ఇప్పుడు మనం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి చెస్ట్ లెవెల్లో ఉన్నాము. లోపల నుంచి లిఫ్ట్ ఫెసిలిటీ ఉంటుంది. 38 సెకండ్లో 45th ఫ్లోర్కి అయితే మనం వెళ్తాము. ఈ విగ్రహం యొక్క ఆర్కిటెక్ట్ డాక్టర్ పద్మవిభూషణ్ రాంబంజీ సుతార్. ఇతను మహారాష్ట్ర వాసి. ఈ విగ్రహం యొక్క ఎత్తు 182 మీటర్స్ ఉంటుంది. మనం ఇప్పుడు 45th ఫ్లోర్లో అయితే ఉన్నాము. ఇక్కడ వరకు మనకి అలౌ ఉంటుంది. ఇది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి యొక్క చెస్ట్ లెవెల్లో కోటుకున్న 2nd, 3rd బటన్ మధ్యలో ఉంటుంది ఈ లెవెల్. అలాగే ఈ విగ్రహంకి తల వరకు అయితే వెళ్ళొచ్చు, కానీ నార్మల్ పర్సన్కి అలో ఉండదు. ఓన్లీ మెయింటెనెన్స్ చేసే వాళ్ళకి మాత్రమే అలో ఉంటుంది. లెఫ్ట్ సైడ్ వింధ్యాచల్, రైట్ సైడ్ సాత్పురా పర్వతాలు ఉన్నాయి. ఆ 2 పర్వతాల మధ్య ఈ సర్దార్ సరోవర్ డ్యామ్ని అయితే నిర్మించారు. అలాగే ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అనేది నర్మదా నది ఒడ్డు మీద నిర్మించారు. లోపల నుంచి మనం ఈ విగ్రహం యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఎలా చేశారో అయితే మనం చూడవచ్చు. ఈ స్టాచ్యూ చేయడానికి 85% కాపర్, 5% జింక్ లెడ్ యూజ్ చేశారు. ఈ విగ్రహం ఫ్యూచర్లో వాతావరణ పరిస్థితుల వల్ల గ్రీన్ కలర్లోకి మారుతుంది. ఇక్కడ ఫొటోస్లో చూపిస్తున్నట్టుగా ఈ విగ్రహాన్ని ఇలా నిర్మించారు. ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి దగ్గరలో న్యూట్రిషన్ పార్క్ అని ఒకటి ఉంది. ఇది పిల్లలకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఇలా ఒక కిడ్స్ ట్రైన్ ఉంటుంది. అందులో మొత్తం ఆ న్యూట్రిషన్ పార్క్లో ఏమేం ప్లేసెస్ ఉన్నాయో మొత్తం చూపిస్తుంది అన్నమాట. పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు ఇందులో. పిల్లల కోసం ఇక్కడ చిన్న టన్నెల్ని అయితే పెట్టారు. చూడడానికైతే చాలా బాగా అనిపించింది. లోపల కలర్ బటర్ఫ్లైస్, ఫ్రూట్స్ అన్నీ కలర్ఫుల్ లైట్స్తో బాగా డెకరేషన్ చేశారు.
పిల్లలకి ఇక్కడ హెల్తీ ఫుడ్ అని చిన్న గేమ్ లాగా పెట్టారు. చాలా బాగా అనిపించింది. ఇక్కడ ఇంకొక ప్లేస్ ఉంది, యూనిటీ గ్లో గార్డెన్ అని. నైట్ టైమ్స్ లైటింగ్స్తో గ్లోయింగ్గా ఉంటుంది. కానీ మేమైతే మార్నింగ్ వెళ్ళాము. నైట్ టైం అయితే చూడడానికి చాలా బాగా ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ పెట్ జోన్ అని మొత్తం పెట్ యానిమల్స్ అన్నీ ఒక దగ్గర పెట్టింటారు. ఇక్కడ పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడ చూడండి, కుందేలతో ఆడుకుంటున్నారు పిల్లలందరూ ఎంత బాగా. అలాగే ఇక్కడ పిల్లలకి ఎంతో ఇష్టమైన జూ కూడా ఉంది. మొత్తం యానిమల్స్ అన్నీ ఉన్నాయన్నమాట. చిన్నవి బొబ్బు యాడ్న బొబ్బు యాడ్న హలో 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 ఓయ్ అదే వెరైటీస్ అవి పైన ఉన్న చూడవి అవి చిన్న ప్యారెట్స్ అదే చిన్నది కదా. ఇక్కడ నైట్ టైం ఆ స్టాచ్యూ మీద లేజర్ షో కూడా ఉంటుంది. తప్పకుండా చూడండి, చాలా బాగుంటుంది. ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహం. అది కూడా మన భారతదేశంలో ఉంది. అలాగే ఇక్కడ సోమవారం సెలవు ఉంటుంది. మొత్తం మెయింటెనెన్స్ కానీ సోమవారం హాలిడే ఉంటుంది. చూసుకొని వెళ్ళండి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మై లిటిల్ వరల్డ్. థ్యాంక్ యూ.